హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీసినాము. ఆ వ్లాగ్ మొత్తం తీసిన, చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఇంటికి మొత్తం పెయింట్ వేయించినాము. మా అద్దెగా చూడండి ఎట్లా పనిచేస్తుందో. మేము వెంట్రుకలు మల్లన్న దేవుడికి తీసామన్నమాట. మల్లన్న దేవుడికి నైవేద్యం చేయడానికి పరమాన్నం చేస్తాము. అది మొత్తం ఏం చేయాలంటే వడ్లు తెచ్చి వీటిని మంచిగా కొత్త బట్టలు వేసుకొని దంచాలి. అస్సలు మాట్లాడకుండా దంచాలి. అందుకని ఎంటికెళ్ళి చదువుతావా? కళ్ళు పోతాయి. సరే రేపు గొండు బోడ గుంటికి తీసుకుంటావా? చెప్పు, ఇస్తావా? జజకి ఏడుస్తావా? ఏడుతావా? ఎవరికా చేస్తారు? నీ మేమేనా? ఎవరికి? అషిత్ కూడా తీసేద్దామా? అషిత్ కూడా అద్దా. ఆ వడ్ల పొట్టంతా తీసేసి బియ్యం చేయాలన్నమాట. ఆ బియ్యాన్నే దేవుడికి నైవేద్యం చేయాలా. మా దగ్గర చూడండి ఎల్లిపాయ పొట్లు వలుస్తున్నది. అన్ని పొడులు పెట్టేసుకున్నాము. మేము దేవుడికి సపరేట్గా ఒక గుళ్ళలో ఆయన సామాన్ ఆయనకే సపరేట్గా పెడతాము. ఇక్కడ మా అత్తమ్మ చేస్తుంది చూడండి. మంచిగా అలుకుత చేసేసి ఒక ముగ్గేసి దానిపైన పీట పెట్టి ఇక గుళ్ళలోకి అన్నీ దదరాలి. ఇవి పొద్దున చేసిన బియ్యము, వడ్లతో చేసిన బియ్యము. అందులో అన్నీ పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, బెల్లము, నెయ్యి, మైసాక్షి, గుగ్గిలము, ఇంకా శనగ కూర పెట్టాలి. అందులోనే 2 మిరపకాయలు, ఉల్లిగడ్డ వేసేసి శనగ కూర పెట్టుకోవాలి. మెయిన్ శనగ కూరనే ఆయనకి ఇష్టమైనది. తర్వాత ఆ బియ్యంలో కొన్ని బియ్యము మిక్సీ బట్టి పౌడర్ చేయాలి. ఆ పౌడర్ తోటే గురుగులు చేస్తారు, ఇంకా అప్పాలు చేస్తారు. ఇక పూజ సామాన్ అంతా కొబ్బరికాయలు, అగరబత్తీలు ఇవన్నీ పెట్టేసుకోవాలి. అంత గుళ్ళలో ఒక మంచి తెల్లట లుంగిలో అన్నీ కట్టేసుకొని ఆ పీట మీద పెట్టేసేయాలి. ఇక నెక్స్ట్ డే కుర్మోళ్ళు వస్తారు మా ఇంటికి. వాళ్ళు వచ్చి పాటలు పాడి ఇంట్లో పూజ చేసి మేకకి పూజ చేసి తర్వాత ఆ గుళ్ళని కొత్త బట్టలు వేసుకొని ఇంటికి పెద్ద ఎవరైనా సరే ఎత్తుకొని తీసుకువెళ్ళాలి గుట్టపైకి. మల్లయ్యో నీకు నిట్టేడి పూజలు రావయ్యో. ఏనుగులు ఊరగాయతోని మల్లయ్యో అమ్మమ్మ జరిగి నీకు ఎదుర్కొనే డ్యాలలాయ మల్లయ్యో. రహరా పందు వండారుతోని మల్లయ్యో నీకు పట్నాలు గట్టి డ్యాలలాయ మల్లయ్యో. రారా అట్టింటి గోడల్ల బట్టి మల్లయ్యో నీకు ఆజ్ఞాలు చేయటాలలాయ మల్లయ్యో. రారా పుట్టింటి బిడ్డల బట్టి మల్లయ్యో నీకు పూజాలు గట్టి డ్యాలలాయ మల్లయ్యో. గుట్ట పైనకి ఎక్కినాక దేవుడి నైవేద్యం స్టార్ట్ చేయాలి. మనం నిన్న పెట్టుకున్న బియ్యంతో పరమాన్నం చేయాలి. నిన్న పట్టుకున్న పిండితోని గురుగులు అవన్నీ చేసి కట్టెల మీద కాల్చాలి. ఇక దేవుడి దర్శనం చేసుకొని
తర్వాత కురుమోళ్ళు అన్ని పట్నాలు పోసి పూజ చేస్తారు మొత్తం అక్కడ. పచ్చి పాలు తీసుకొని వెళ్ళాలి, అందులో కొంచెం చక్కెర 5 గిన్నెలు పెట్టి అందులో పాలు పోయాలి. ఆ 5 గిన్నెలల్లో 1 రూపీ కాయిన్స్ వేయాలి. వాళ్ళు పాటలు పాడిన తర్వాత వాళ్ళకి అంటే గుర్రం తాగినట్టు వాళ్ళు తాగుతారు అన్నమాట. వాళ్ళకి ఆ పాలు మనం తాగించేసి వాటర్ తాగిపించేయాలి. పట్నాలు భోజనాలలో ఏమల్లయ్యో. మల్లన్నకి గొర్రె పొట్టేలు కోస్తాం మేము, మేకని కొయ్యము. మా అద్దిక మస్తు ఏడ్చింది, నా జుట్టు పోతున్నది అని చెప్పేసి. ఎట్లా ఏడుస్తున్నది చూడండి. మా అన్నయ్యనైతే మంచిగా హ్యాపీగా కట్ చేస్తుండే ఆమెకి, ఆమెనేమో ఏడుస్తుంది. మా అశ్విత్ అంత ఏడవలే కానీ మా అద్దిక అబ్బో మస్తు ఏడ్చింది పాపం. ఆ దేవుడి ఎక్కి చెట్టుకి కట్టేసింది మా అత్తమ్మ ఇంటికెళ్ళని. తర్వాత వంటలు అవన్నీ చేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళు నాకు మా అత్తమ్మకి ఓడిబియ్యం పోసిండ్రు. ఫంక్షన్ మేము గుట్ట దగ్గరనే చేస్తాము, ఇంటికి తీసుకొచ్చుకోము మేము. మొత్తం ఆడనే కంప్లీట్ చేసేసి వచ్చేటప్పుడు నిండా నీళ్ళు తీసుకొని రావాలి, పోయేటప్పుడు కూడా సర్వల నిండా నీళ్ళు తీసుకొని పోవాలి.